హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. గుప్తతో ఆరి విధంగా అంటుంది. ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆ దేవుడికి మాత్రం ఇక ఇద్దరిని కలపడానికి మాత్రం ఫిక్స్ అయిపోయాడు. ఆ ఇద్దరిని నేను కలుపుతా అని చెప్పేసి ఆరు గుప్తతో అంటూ ఉంటుంది. ఒకరిని ఒకరు ఇష్టపడే చేయడం ఒక లెక్క అని చెప్పేసి ఈ విధంగా ఆరు గుప్తతో అంటుండగా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు బాలిక, నీకు మతుండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఈ విధంగా గుప్తా అంటుండగా, అవును నేను మతుండే మాట్లాడుతున్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరి పెళ్లి చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. అయినా బాలిక, ఇప్పుడు నువ్వు ఎలా లోపలికి వెళ్తావు? లోపలికి వెళ్ళే అవకాశం నీకు లేదు కదా బాలిక అని చెప్పేసి ఈ విధంగా గుప్తా అంటుండగా, లేదు, నేను పూజించిన ఆ దేవుడు సాక్షిగా నాకు ఎలాగైనా ఇక ఆ దేవుడు హెల్ప్ చేస్తాడని నా మనసు చెప్తుంది. ఇక ఒకటే కోరుతున్నాను మీ అందరికీ, ఏంటంటే నా పిల్లల కోసమైనా మీరు నా ప్రార్థన మన్నించి నాకు అన్ని సకల దేవతలు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక నేను ఒకటే కోరుకుంటున్నాను తండ్రి, ఏంటంటే నేను ఏమీ అడగట్లేదు, నా పిల్లల కోసం నాకు కొంచెం హెల్ప్ చేయమని అడుగుతున్నాను. ఎలాగైనా లోపలికి వెళ్ళే అవకాశాన్ని నాకు ఇవ్వమని కోరుతున్నానని చెప్పేసి ఈ విధంగా అలా పైన దేవతలను అడుగుతూ ఉంటుంది. ఇక గుప్త కాస్త, నువ్వు అడిగినచో ఇక దేవుడు వరమిస్తాడా బాలిక? ఇక నా మనస్సాక్షి చెప్తుంది, నేను చేసిన పూజలు ఎక్కడికి పోవు, అంతేకాకుండా ఆ దేవుడు నాకు హెల్ప్ చేస్తాడని నేను అనుకుంటున్నాను చెప్పేసి ఈ విధంగా ఆరు అన్న మాటలకు ఒక్కసారిగా ఇక మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. అదే సమయానికి ఇక ఒక్కసారిగా గుప్తా షాకే చూస్తూ ఉంటాడు. ఇక ఆ ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా వాన పడుతూ ఉంటుంది. ఆ వాన కాస్త ఇక గోరచల్లిన ఆ భస్మ కాస్త వానలో మొత్తం అలా కొట్టుకుపోతూ ఉంటుంది. ఇక బాలిక మనసులో అనుకున్నది, ఇక పైన దేవతలు తదాస్తు అన్నట్టున్నారు అని చెప్పేసి గుప్తా మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే భస్మం చల్లిన కాస్త ఒక్కసారిగా మాయమైపోతుంది. వర్షానికి మొత్తం అలా కొట్టుకుపోతుంది. ఇక చూసావా గుప్తా, నా పిల్లల కోసం ఆ దేవుడు నాకు హెల్ప్ చేయడాన్ని నువ్వన్నావు, కానీ నా పిల్లల కోసం ఆ దేవుడు నాకు హెల్ప్ చేశాడు. నేను చేసిన పూజలు ఎక్కడికి పోవు అని చెప్పేసి ఈ విధంగా ఇక ఆరు సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు ఏమో మనోహరి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఈ నిజం వాళ్ళు బయట పెడితే ఇక అమర్తో నా పెళ్ళి జరుగుతుందో లేదో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక పీటల మీద కూర్చున్న అమర్ కాస్త ఇక ఏదో బాధలో ఉండిపోతాడు. ఈలోపు మాత్రం ఇక ఆరు అనుకున్న పని ఇక ఎలాగైనా మిస్సమ్మకు అమర్కి పెళ్లి చేయడానికి నిర్ణయించుకుంటుంది. ఇక వెంటనే భస్మం వానకు కొట్టుకపోవడంతో ఆరు లోపలికి పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంటుంది. పీటల మీద కూర్చున్న అమర్ కాస్త ఇక పెళ్ళి ఇష్టం లేనట్టుగా మొహం చాటేస్తూ ఉంటాడు. ఆరు అమ్మను చూసి బాధపడుతూ ఉంటుంది. లేదండి, నీకు ఇష్టం లేదని నాకు అర్థమవుతుంది, నా మనసాక్షి చెప్తుంది. మిస్సమ్మ ఎక్కడున్నా మిస్సమ్మ అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక ఆరు. ఇక మరోవైపు మిస్సమ్మ కాస్త ఇక ఒక పక్కనే నిలబడి కంగారు పడిపోయి చూస్తూ ఉంటుంది. మిస్సమ్మ ఎక్కడున్నా చెప్పేసి అటు ఇటు వచ్చుకుంటూ ఒక్కసారిగా మిస్సమ్మ ఎదురు పడుతుంది ఆరుకి. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసరికి ఆరు కనపడుతుంది. మిస్సమ్మ కంగారు పడిపోయి ఏంటి అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది. ఏంటక్క పెళ్ళికొచ్చావా అని చెప్పేసి అడుగుతుండగా, అవును పెళ్ళికొచ్చాను, ఏంటి నువ్వు అలా ఉన్నావేంటి అని చెప్పేసి మిస్సమ్మని అడుగుతూ ఉంటుంది ఆరు. అబ్బే ఏం లేదక్క, లేదు, నీ కళ్ళల్లో ఏదో బాధ, పిల్లల మీద ప్రేమ అదంతా కొట్టొచ్చినట్టు కనబడుతుంది మిస్సమ్మ, నిజం చెప్పు మిస్సమ్మ, ఇక నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, నేను నీ అక్కని అనుకుంటే నాకు నిజం చెప్పాలి మిస్సమ్మ అని చెప్పేసి ఆరు అడుగుతుండగా, అబ్బే ఏం లేదక్క, లేదు మిస్సమ్మ, నీకు ఆ సార్ మీద ఉన్న ప్రేమ కాస్త ఎందుకో కనబడుతుంది, అంటే నువ్వు సార్నేమన్నా? అబ్బే లేదక్క, లేదు మిస్సమ్మ, నేను నీ అక్కను అనుకుంటే నువ్వు నాకు నిజం చెప్తావని నేను అనుకుంటున్నాను చెప్పేసి అంటుండగా, అంటే అది కాదక్క, పిల్లల కోసమని అమర్ సార్ అంటే చాలా మంచివాడు, ఎందుకంటే మనోహర్ చేసిన కుట్రలు ఎలా బయట పెట్టాలో తెలియకుండా టెన్షన్ పడుతున్నాను. ఒకవేళ ఇక మనోహర్ని చేసుకుంటే పిల్లలు అంతేకాకుండా పెద్దవాళ్ళు కూడా దూరమైపోతారని
కాస్త బాధగా ఉంది అని చెప్పేసి అంటుండగా, నిజం చెప్పు మిస్ అమ్మ, నీకు సారంటే ఇష్టమేనా అని చెప్పేసి అడుగుతుండగా, అబ్బే అంటే దాన్ని ఉద్దేశించి కాదక్క అని చెప్పేసి అంటున్నా, నిజం చెప్పు మిస్ అమ్మ అని చెప్పేసి మళ్ళీ అడుగుతుండి, అంటే సార్ అంటే చాలా మంచివాడు అని చెప్పేసి అంటుండగా, నిజంగా సారు అంత మంచివాడా అని చెప్పేసి ఆరు మిస్ అమ్మను అడుగుతూ ఉంటుంది. ఏ అమ్మాయి అయినా ఇక ఆయనతో పెళ్ళి అంటే కళ్ళు మూసుకొని ఒప్పేసుకున్నంత ఆయన అంత మంచివారక్క అని చెప్పేసి మిస్ అమ్మ మాటలలో ఆరుకు అర్థమైపోతుంది. నువ్వు అని చెప్పేసి ఈ విధంగా ఆరు అడుగుతుండగా, అక్క ఏమడుగుతున్నావు, అదే నువ్వు ఒప్పుకుంటావా అని చెప్పేసి అంటుండగా, అక్క అని చెప్పేసి అంటుండగా, లేదు మిస్ అమ్మ నిజం చెప్పు, నీకు ఆ సారంటే ఇష్టమే కదా అని చెప్పేసి అంటుండగా, అంటే ఇష్టమే అనుకో అని చెప్పేసి ఒక్క మాట అనేసరికి ఒక్కసారిగా ఇక మిస్ అమ్మ తన ఆత్మలోకి ఆరు వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఆరు రూపం మిస్ అమ్మ రూపంలా ఒక్కసారిగా వచ్చేస్తుంది. ఎలాగైనా ఇక మిస్ అమ్మకు ఈయనకు పెళ్లి జరిపించాలి, మనోహర్ని తప్పించాలని చెప్పేసి ఇక ఆలోచనలో పడిపోతుంది. అక్కడి నుంచి ఎలాగైనా ఇక మనోహర్ని తప్పించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. మనోహరి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది. ఒకవేళ నేను పీటల మీద కూర్చుంటే ఇక నాకు జరిగిన గతాన్ని ఇక వాళ్ళు చూసి బయట పెడితే నిజాలు బయటపడతాయి, అంటే అమర్ నన్ను పెళ్లి చేసుకోడు, ఎలాగైనా నిజాలు బయటికి రాకుండా చూసుకోవాలని చెప్పేసి అనుకుంటుండగా, ఇక వచ్చిన గతం తాలూకు మనుషులు కాస్త ఎలాగైనా మనోహర్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తారు. ఇక తను రూమ్ దగ్గర నుంచి అలా పెళ్లి కూతురులా బయటికి వస్తుండగా అక్కడ చుట్టుముట్టి మనోహర్ని కిడ్నాప్ చేసి ఇక అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇక్కడ మాత్రం మిస్సమ్మ కాస్త పెళ్లి కూతురులా రెడీ ఇక అలా వెంటనే బురకా వేసుకొని పెళ్లి పీటల దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ మనోహరి మాత్రం కిడ్నాప్ అయిన విషయం ఇక ఆరుకు కాస్త తెలిసిపోతుంది. కిడ్నాప్ చేసిన మనుషులను కూడా ఆరు మిస్సమ్మ రూపంలో చూసిపోతుంది. ఇదే ఆ దేవుడు నాకు చూపెట్టిన దారి, ఇక చాలా థ్యాంక్స్ దేవుడా అని చెప్పేసి ఇక ఆరు అలా దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. ఈలోపు మిస్సమ్మ కాస్త రెడీ పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. ఇక మరోవైపేమో పెళ్లి పీటల మీద కూర్చున్న పంతులు గారు ఇక మంత్రాలు చదువుతూ అమర్ కాస్త బాధపడుతూ ఉంటారు. ఇక్కడ లీల మాత్రం ఇక ఎలాగైనా మనోహరమ్మ పెళ్లి జరుగుతుందని చెప్పేసి అనుకుంటుండగా రామూర్తిను మంగళ వస్తారు. ఇక వెంటనే అక్కడ బాగిని చూడడానికి అటు ఇటు చూస్తుండగా బాగి మాత్రం ఎక్కడ కనబడదు. అసలు ఈ బాగి ఎక్కడుందని చెప్పేసి రామూర్తి కంగారు పడిపోతూ ఉంటారు. ఇక ఈలోపు ఇవాళ బాగి పెళ్ళి జరుగుతుందని పంతులు గారు కారాఖండిగా చెప్పారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకవేళ మనోహరమ్మ ఇక్కడ లేకపోతే ఆ స్థానంలో ఇక ఈ బాగి కూర్చుందా ఏంది అని చెప్పేసి మంగళ ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఆ పెళ్లి పీటల మీద కూర్చుంది బాగినా లేకపోతే మనోహరమ్మ, నాకెందుకో డౌట్గా ఉందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఏమయ్యా పెళ్లి పీటల మీద కూర్చుంది కొంపదీసి మన బాగైతే కాదు కదా అని చెప్పేసి అంటుండగా, నోరు మూస్తావా అప్పరొచ్చుద్దానా అని చెప్పేసి అంటుండగా, ఏందయ్యా అట్ట తిడుతున్నావు, నేను చెప్పేది నిజం, బాగి ఎక్కడుందో ఫస్ట్ చూడవే అని చెప్పేసి రాత్రి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక సార్ వచ్చారా, రండి సార్ కూర్చోండి అని చెప్పేసి అంటుండగా, అంటే బాగి ఎక్కడుంది అని చెప్పేసి అంటున్నా, మిస్ అమ్మ ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి, పిల్లల దగ్గర ఉండొచ్చేమో అని చెప్పేసి అంటుండగా, కానీ బాగి మాత్రం పెళ్లి పీటల మీద కూర్చుంటుంది, ఇక్కడే ఉండాలి. ఇక పిల్లలు తాతయ్య అని చెప్పేసి పిల్లలు కాస్త వస్తారు. ఇక మిస్సమ్మ అట ఉందా, అదే మిస్సమ్మ కోసమే ఎదురు చూస్తున్నాం, అసలు మిస్సమ్మ ఎక్కడుంది అని చెప్పేసి అంటుండగా, పంతులు గారు మనోహరి చెప్పినట్టే 10 నిమిషాలలో తాళి కట్టమని చెప్పేసి మనోహరి సైగ చేస్తుంది. ఆ విషయం పంతులు గారు గుర్తుపెట్టుకొని, అయ్యా మాంగళ్యదాన్ని కానివ్వండి అని చెప్పేసి ఇక వెంటనే మా అమర్ చేతికి తాలిబొట్టు ఇచ్చిన తర్వాత తాలిబొట్టు పట్టుకొని ఆరు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇక టైం అవుతుందయ్యా తాళి కట్టండి అని చెప్పేసి పంతులు గారు అంటుండగా, ఇక అమర్ కాస్త బాగి మెడలో తాళి కడతాడు. ఒక్కసారిగా తన బురకలు చూసుకొని ఆ తాళి కాస్త మొక్కుకుంటుంది. ఇక చాలా చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు నా పిల్లలు ఇక హ్యాపీగా ఉంటారు, నా భర్త కూడా హ్యాపీగా ఉంటారు, చాలు మిస్సమ్మ నీ రుణం ఎప్పటికీ మర్చిపోను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇలా తాళి కట్టిన వెంటనే ఇక మిస్సమ్మ మనసులో నుంచి ఆరు వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఉలికి పడుతుంది. అలా బురక తీసేసరికి
బాగి బాగిని చూసి అందరూ షాక్ అయిపోతారు. మరి ఏం జరగబోతుంది? ఏంటి ఇక్కడ నేను పీటల మీద కూర్చున్నాను, అసలు ఏంటి నా మెల్లో తాళి అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రామ్మూర్తి మంగళ మాత్రం షాక్లో ఉండిపోతారు. పిల్లలు కూడా అందరూ షాక్లో ఉండిపోతారు, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ. మరి ఇక అమర్ కాస్త బాగిని యాక్సెప్ట్ చేస్తారా అనే భార్యగానే అప్కమింగ్లో మీకు అప్లోడ్ చేస్తాను. మిస్ కాకుండా